మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం, అందుకు ఆయన, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన యెడల ఈ కొండను చూచి ఇక్కడ నుంచి అక్కడికి పొమ్మనగానే అది పోవును. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి విత్తబడిచినటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించినట్లు నువ్వు సహాయం చేయమని, ప్రతి వారి జీవితంలో గొప్ప అద్భుతాలు చేయమని నువ్వు చేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆవగించ అంత విశ్వాసం అంటే కొండలే కదులుతాయంట. కొండలు కదిలించేటువంటి విశ్వాసం అంట. విశ్వాసానికి అంత బలం ఉన్నది, చాలా గొప్పది విశ్వాసం. ఇప్పుడు మనం ఈజిప్ట్ అంటున్నటువంటి ఐగుప్తు అనేటువంటి మరి దేశం గురించి మీకు అందరికీ తెలుసు. ఈ యొక్క ఈజిప్ట్లో మరి 1000 సంవత్సరాల క్రితం జరిగినట్టు ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఎంతో ఆశపడుతున్నాను. ఖచ్చితంగా నిజంగా జరిగినటువంటి సంఘటన, ఇప్పటికీ కూడా ఆధారాలు ఉన్నాయి అక్కడ. జాగ్రత్తగా వినండి. ఇక్కడ 1000 సంవత్సరాల క్రితం అక్కడ ఆ దేశాన్ని వేరే అన్యుడు పరిపాలన చేస్తూ ఉన్నాడు. అన్యరాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు, అన్యమతస్థుడు అన్నమాట. ఆ సమయంలో ఒక అన్యమతస్థుడైనటువంటి ఆయన ఒక సేవకుడైనటువంటి దైవ సేవకుడు దగ్గరకు వచ్చాడు. ఆయన పేరు అబ్రాహాం అన్నమాట. అబ్రాహాము గారిని చూసి పిలిచి ఒక సవాలు విసిరాడు అన్నమాట. నువ్వు క్రైస్తవుడు కదా, నీకు ఒక సవాలు విసురుతున్నాను. నీ దేవుడు ఏమి చెప్పాడో ఒకసారి బైబిల్ తెరిచి చూడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో ఏమని ఉంటుంది? ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ ఇల్లు అక్కడ పడుతుంది అని ఉన్నది కదా. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను కదలమంటే కదులుతుంది అని ఉన్నది కదా. కాబట్టి నేను ఒక్కొక్క సవాలు విసురుతూ ఉన్నాను. నీ బైబిల్లో తెరిచి చూడు. మీ యేసయ్య ఏం చెప్పాడు? ఆవగింజంత విశ్వాసం మీకుంటే మరి సరిపోతుందంట కదా. ఈ కొండ వెళ్ళి అక్కడ పడిపోతుందంట కదా. ఈ కొండ కదులుతుందంట కదా. పడిపోమంటే పడిపోతుందంట కదా అని చెప్పేసేసి ఆయన అంటూ ఉన్నాడు. అయితే ఇప్పుడు నీకొక నేను సవాలు విసురుతూ ఉన్నాను. నీవు ఇదిగో ఈ పెద్ద కొండని చూసి నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి పంపించాలి. నువ్వు ఈ కొండ ఉంది కదా, ఇక్కడి నుంచి అక్కడికి పంపించాలి. ఈ కొండను కదల్చాలి. నువ్వు ఎలా పంపిస్తావో నాకు తెలియదు, ఏం చేస్తావో నాకు తెలీదు. నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే, నువ్వు నమ్మినటువంటి బైబిల్ నిజమైతే, ఆ బైబిల్లో దేవుడు చెప్పిన మాట నిజమైతే ఖచ్చితంగా నువ్వు పలకాలి. నీకు విశ్వాసం ఉంది కదా, విశ్వాసం ఉంది కాబట్టి యేసయ్యని నమ్మవు కదా, యేసయ్యని నమ్ముకున్నావు కదా. కాబట్టి నువ్వు ఈ కొండను కదిలించాలంతే. పైగా నీకు కొంచెం సమయం ఇస్తున్నాను, నేను కొన్ని రోజులు మాత్రమే సమయం ఇస్తూ ఉన్నాను. ఆ సమయంలో నువ్వు పంపించకపోయినట్లయితే కండిషన్ ఏంటి తెలుసా? ఐగుప్తులో ఉన్నటువంటి క్రైస్తవ జనాంగాన్ని అంతటా కూడా కత్తి చేత నేను చంపేస్తాను, హతం చేస్తాను, వీళ్ళందరినీ చంపి పడేస్తాను. లేదా ఒకవేళ బ్రతకాలనుకుంటే మా మతంలోనికి వచ్చేవలసిందే. ఇదంతా 1000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇదంతా. కాబట్టి మీరు ఇదే నిర్ణయం, కొండనన్నా కదిలించాలి, లేదా మా మతంలోని కన్నా రావాలి, లేదా కత్తి చేత అందరినీ చంపి పడేస్తాను. ఇదే ఫైనల్, వేరే ఆప్షన్ ఏమీ లేదు ఇంక మీకు అని చెప్పేసేసి ఆయన ఆ సవాలు విసిరి వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా వినాలి ప్రియులారా, నిజంగా జరిగినటువంటి సంఘటన ఇది 1000 సంవత్సరాల క్రితం. ఆ సవాలు విసిరి వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారు, అబ్రాహాం పాస్టర్ గారు వెంటనే ఏం చేశాడంటే, ఆయన అలనాటి మరి ఎస్తేరు ఎలాగైతే సమస్య వచ్చిన వెంటనే యూదులందరిని పిలిచి మరి 3 రోజులు ఉపవాసం ప్రకటించిందో, ఈ దైవసేవకుడు వెంటనే 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాడు. ఉపవాస ప్రార్థన ప్రకటించాడు. అక్కడ ఉన్న క్రైస్తవులు, ఈజిప్ట్లో ఐగుప్తులో ఉన్న క్రైస్తవులు అందరూ కూడా వచ్చారు, మోకరించారు, ఘోరంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభువా, అలనాడు ఎస్తేరు మరి ఆ యొక్క యూదులు అందరూ కలిసి ప్రార్థించినప్పుడు ప్రార్థన ఆలకించి వారి జాతికి ఆ యొక్క ప్రమాదాన్ని పండగగా మార్చేశావు. ప్రాణ సంఘటనని మరి పండగగా మార్చేసిన దేవుడు ఈ రోజున కూడా అదే అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నావు. మీరుగో విశ్వాసంతో నీ సన్నిధికి వచ్చాం మేమంతా కూడా అని చెప్పి వాళ్ళు ఎలుగెత్తి ప్రార్థించడం మొదలుపెట్టారు. ఫస్ట్ రోజు అయింది, నథింగ్, ఏం జరగలేదు. సెకండ్ రోజు అయింది, నథింగ్, ఏం జరగలేదు. 3వ రోజు సడన్గా అక్కడ భూకంపం వచ్చిందంటండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్దాం అందరం. సడన్గా భూకంపం వచ్చిందంట. భూకంపం వచ్చి ఆ కొండ 2గా చీలిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కొండ 2గా చీలిపోయింది. గొప్ప అద్భుతం జరిగింది. వెంటనే అనేక మంది అన్యమతస్థులంతా కూడా ఆ యొక్క అద్భుతమైనటువంటి సంఘటన చూశారు. హల్లెలూయా, దేవుని నమ్ముకున్నారు.
వీళ్ళు చేసిన ప్రార్థన, వీళ్ళ ప్రార్థన చేసినప్పుడు అమ్మో వీరి దేవుడు నిజంగా గొప్ప దేవుడే అని అనేక మంది మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభువారిని స్వీకరించడం జరిగిందంట. దేవునికి స్తోత్రం. ఇదంతా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా నిజంగా జరిగినటువంటి సంఘటన. భూకంపం వచ్చి కొండగా రెండుగా చీలిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మరి మారు మనసు పొందారు. ఇక్కడితో అయిపోలేదు ప్రియులారా. ఇక్కడితో అయిపోతే మనం ఈ విషయం చెప్పుకునేటువంటి వారం కాదు. జాగ్రత్తగా వినాలి. అసలు విషయం ఇక్కడే ఉన్నదనమాట. ఇంకా ఉంది. విచిత్రమైన విషయం ఏంటంటే ఇప్పటికింకా ఆ కొండ ఇంకా ఉన్నది. ఇంకా మీరు ఇంటర్నెట్లో కూడా చూసినట్లయితే ప్రియులారా కేవ్ చర్చ్ మీరు చూడొచ్చు, ఇమేజ్ కూడా చూడొచ్చు. కేవ్ చర్చ్ అని మీరు అక్కడ కొట్టినట్లయితే, మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసి దాన్ని గూగుల్లోకి వెళ్ళి మీరు ఆ గూగుల్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే కేవ్ చర్చ్ అని మీరు సెర్చ్ చేసి చూసినట్లయితే అక్కడ ఆ కొండ మరి అక్కడ అది రెండుగా చీలిపోయినటువంటి ప్రదేశంలో ఆ కేవ్ చర్చ్ని నిర్మించారనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఇప్పటికీ కూడా ఆ కేవ్ చర్చ్ అనేది ఉంటా ఉన్నదనమాట. విచిత్రమైన విషయం ఏంటంటే ఆ కేవ్ చర్చ్లో మరి ఇంచుమించు 12,000 మంది అక్కడికి వచ్చి మరి దేవుని ఆరాధిస్తారంట. 12,000 మంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది కొండ చీరినటువంటి స్థలం, ఆ కొండ చీలిపోయినటువంటి స్థలంలో ఉన్నటువంటి చర్చ్ అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాన్ని ఏమంటారంటే మొకట్టం, అంటే స్ప్లిట్ ఇంటూ 2, అంటే రెండుగా చీల్చబడిపోయిందనమాట. మొకట్టం అంటారనమాట. కాబట్టి విశ్వాసం అంటే కొండలను కూడా తన స్థానాన్ని కోల్పోయేలా చేసేటువంటిది అనమాట విశ్వాసం అంటేనే. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు కదా కొరింథీ పత్రికలను, కొండలను ప్రేకరించే విశ్వాసం నీకున్నను అంటాడు కదా. కొండలను ప్రేకరించే విశ్వాసం నీకున్నను అంటాడు. ఉంది కదా మీకు? ఖచ్చితంగా బైబిల్లో ఉంది కదా కొండలను ప్రేకరించే విశ్వాసం అని. కాబట్టి బైబిల్లో ఆవగింజంత విశ్వాసం నీకుంటే, కొండలను ప్రేకరించే విశ్వాసం నీకుంటే ఖచ్చితంగా అది తన స్థానాన్ని కోల్పోతుంది. అది జరుగుతుంది. ఆ రోజున ఆ కొండలను పెకలించేటువంటి విశ్వాసాన్ని ఉపయోగించి వాళ్ళు ఆ రోజున ఆ అద్భుతం చేయగలిగారు కాబట్టి, దేవునికి ప్రార్థించారు కాబట్టి ఆ అద్భుతాన్ని చూసి అనేక వేల మంది దేవుని నమ్ముకోవటం జరిగింది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారా? ఇది చాలా అద్భుతమైనటువంటి సంఘటన అన్నమాట. కాబట్టి కొండ చీలిపోవటం, అక్కడ అదే ప్రదేశంలో చర్చి కడటం జరిగిందన్నమాట. చాలామంది క్రైస్తవులు అయిపోయారు. విచిత్రమైనటువంటి విషయం ఏంటని మనం చూసినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, ఇప్పటికీ కూడా ఐగుప్తులో చాలామంది క్రైస్తవులు ఈ 3 రోజులు మెమోరియల్గా జ్ఞాపకం చేసుకుంటూ, కొండ చీల్చినటువంటి దేవుడు అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటూ 3 రోజులు ఉపవాసం ఉంటూ ఇప్పటికీ కూడా ప్రార్థన చేస్తారు. ఆ 3 రోజులు ఉపవాసం ఉంటూ ఇప్పటికీ కూడా దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటుంటారు. హల్లెలూయా. మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు, అద్భుతాలు చేసేటువంటి దేవుడు. మరి ఆ రోజు చేసిన దేవుడు ఈ రోజు కూడా చేస్తాడు కదా. కాబట్టి ఆ రోజు చేసిన కార్యాన్ని గుర్తు చేసుకుని స్తుతిస్తే ఈ రోజున దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నవాడు. నమ్మినటువంటి వారంతా కూడా దీన్ని స్వతంత్రించుకుందరు గాక. ఆమేన్.